అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాక్ష శతం వసంతాన్ అంటే అర్థం ఏంటంటే ఇది వేదవాక్కు. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఆరోగ్యం అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సెంచరీ కొట్టేస్తాం. వేదం చెప్పిన మాటకి అర్థం అంటే నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండమని. ఈ భూమి మీద మానవుడు తన ఆయుష్ ఉన్నంతకాలం నిజమైన ఆరోగ్యం, నిజమైన ఆనందం, నిజమైన ఇవి ఉండాలని. మన వంటలు, తెలుగు వంటలు, శాకాహార వంటలు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? 350 రకాల తెలుగు వంటలు, శాకాహార వంటలు ఉన్నాయి. చారులు పక్కన పెట్టండి, ఓన్లీ పులుసులు, కేవలం పులుసులు 70 రకాల పులుసులు ఉన్నాయి మనకి. ఇప్పుడు మీకు ఎన్ని తెలుసు? మనకి తిప్పి కొడితే 6 తెలుసు. మజ్జిగ పులుసు, ఆ పులుసు, ఈ పులుసు అవన్నీ చాలా సైంటిఫిక్ అండి. ఆ వంటలన్నీ చాలా పెద్ద సైన్స్, సైంటిఫిక్గా పెట్టినవన్నీ మెడిసిన్స్, ప్రివెంటివ్ హెల్త్. ప్రతి వంటకానికి పెద్ద రీసెర్చ్ చేసిన వంటలు అవన్నీ. అవేమి ఆషామాషిగా పెట్టి కాదు. ఇప్పుడు ఆ వంటల గురించి వాళ్ళే ఇలా ఉండాలని మనకు రివర్స్లో చెప్తారు. అదేంటంటే అవన్నీ చాలా సైంటిఫిక్గా ఉండేవి. అవన్నీ మనకు జబ్బు రాకుండా చేసే వంటలు అవన్నీ. అన్ని రకాల వంటలు ఉన్నాయి. ఇదేం కొరడాకర కాదు. ఇది మీరు మామూలుగా ఇప్పుడు అందరికీ యూట్యూబ్ అలవాటు ఉంది కాబట్టి తిప్పతీగ. కరోనా టైంలో అందరికీ కొట్టిన పిండి ఆకు తిప్పతీగ అంటే ఇది వాడేది. ఇది ఆహారం కోసం, దాని ఆహారం కోసం ఉన్న తీగలు ఇవి. దీన్ని సంస్కృతంలో అమృతవల్లి అని పిలుస్తారు. అమృత అంటే అర్థం తెలుసా మీకు? అమృత అంటే మరణం సంభవించకుండా చేసేది అని అర్థం. అమృత అంటే మరణం సంభవించకుండా చేసేది. పంచామృతాలు, పంచామృతం, అమృతం అనే పేరు ఎందుకు పెట్టారంటే మరణం అది తీసుకుంటే మరణం సంభవించదు. అలాగే తిప్పతీగ మరణం సంభవించకుండా చేస్తుంది. ఇది పెద్ద హీలర్. దీనేమి తినక్కలే మనం. మన ఇంట్లో సరదాగా ఒక వందిరి మీద ఉందనుకోండి, రోజు దీనికి ఎందుకు వెళ్తున్నాం అనుకోండి, మనకి శత్రువు అనేవాడు ఉండడు, పూర్వకర్మలు పోతాయి. దీన్నే నేను సైంటిఫిక్గా చెప్తా. ఇది ఉంటే బ్యాక్టీరియా వైరస్లు రావండి. ఈ ముక్క ధూపం వేస్తే కరోనా లాంటి వైరస్లు కూడా పోతాయి. మనకి ప్రత్యంగిర హోమంలో దీన్ని వాడతారు. సో చేయడం వల్ల ప్రత్యంగిర వైరస్ల్ని పారదోలే దేవత. అందుకేంటంటే ప్రత్యంగిరతో ఈ హోమం చేస్తారు. ఈ హోమం చేసినది అలా ఏమాత్రం అక్కర్లేదు. రోజు 4 ముక్కలు పిడక కాల్చారనుకోండి ఇల్లంతా, ఆ బ్యాక్టీరియా అంతా పోతే, వైరస్లు పోతాయి, జబ్బులు రావు. దీనికి ఎందుకు అమృతవల్లి అన్నానంటే దీనికి మరణం ఉండదు. ఇది భూమి మీదే ఉండక్కర్లా. ఈ కొమ్మ తీసుకెళ్ళి మీ ఇంట్లో కట్టేసుకోనుకో, ఏ గ్రిల్కు కట్టేయండి, కింద మట్టి కూడా అక్కర్లేదు. ఇది గాలిలో తీసుకున్న ఆహారం బతికేస్తాం. కిందంతా కట్ చేస్తామనుకోండి, ఇలా బతికేసి పాగేస్తాం అనమాట. అందుకే అమృతవల్లి అంటే తీగ. అమృత అంటే మరణం లేనిది, మరణం సంభవించకుండా చేసేది. చూడండి, బియ్యం ఇవి ఎర్రగా తెల్లగా ఉన్నాయి. ఇవి 2 రకాలు కాదు, ఒక రకమే. దీని పేరు రాజముడి. మైసూరు మహారాజు సైన్యం మాత్రమే బియ్యం తినేవారు. వాళ్ళ సామ్రాజ్యం ఉన్నంతకాలం ఈ ఒక్క విత్తనం కూడా బయటకు వచ్చేది కాదు. ఎవరైనా తీసుకెళ్తే తల తీసేవారు. ఎందుకు తినేవారు అంటే దేహదారుఢ్యం, బలిష్టంగా ఉండడం కోసం పెట్టేవారు. ఇప్పుడు ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇది ఒక 400-500 సంవత్సరాల క్రితం నాటి విత్తనం. ఇది ఇప్పటికీ అక్కడ కొంతమంది ట్రైబ్సే పండిస్తున్నారు, కొన్ని చోట్ల పంటలు మన వాళ్ళు కూడా పండిస్తున్నారు. అలా అరుదైన బియ్యం ఇవి. మధుమేహం ఉన్నవాళ్ళు తింటే మంచిది. నవార మధుమేహం ఉన్నవాళ్ళు తింటే మంచిది. డయాబెటిక్ ఉన్నవాళ్ళు తింటే మంచిది. నవార రైస్ అంటారు. ఇది మైసూరు మల్లిక. అలా ఇది బ్లాక్ రైస్ అని పిలుస్తారు. ఇది పాయసం చాలా బాగుంటుంది. క్షీరాన్నం చాలా బాగుంటుంది. ఇది తింటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పోయి ఆడవారికి ఋతుక్రమం, మెన్సస్ సైకిల్ బాగుంటుంది. PCOS లాంటివి తగ్గుతాయి. రోజు తినక్కర్లా, వారానికి ఒకసారి పాయసం తింటే మంచిది. పౌర్ణమి రోజు తింటే ఇంకా మంచిది. అంటే పౌర్ణమి రోజు ఎందుకంటున్నానంటే, సో పౌర్ణమికి ఈ పాయసం చాలా మంచిది. మామూలుగా ఈ శనగలు చూసారు, ఏంటి చెప్పండి? నల్ల శనగలు ఎప్పుడైనా చూసారు మీరు? విన్నారా? పోనీ నల్ల శనగలు ఉంటాయని విన్నారా?
నల్ల శనగలు. మీ శనగలు ఉన్నాయి కదా, నోములకి వ్రతాలకి శనగలు ప్రసాదం ఇస్తారు కదా నానబెట్టి తాలింపు పెట్టి, ఇవి నల్ల శనగలు. ఆ శనగల కన్నా చాలా శక్తివంతమైనవి. ఇది కూడా ఒక 500-600 ఏళ్ల క్రితం విత్తనం ఇది. ఆ గిరిజనులు ఇప్పటికీ పండిస్తున్నారు, వాళ్ళే తింటారు, బయటకు అమ్మరు. ఇప్పుడు మళ్ళీ మనం పెంచి మనం విత్తనాలు డెవలప్ చేసి ఇచ్చి పెంచిస్తున్నాం అందులో. ఇది అసలు పూర్వం కందిపప్పు ఇదే, పూర్వం కందిపప్పు ఇదే. ఇప్పటికీ ఆ గిరిజనులు పండించుకొని తింటున్నారు. ఈ కంది చెట్టు మామూలుగా కంది ఏ సంవత్సరం ఆ సంవత్సరమే. కంది వేసామనుకోండి, ఈ సంవత్సరం పోసేస్తాం, చెట్టు అయిపోద్ది. కానీ వీళ్ళ కంది చెట్టు 6 సంవత్సరాలు కాస్తుంది. ఇంట్లో ఒక చెట్టు వేసుకుంటే ఇంట్లో ఒక చెట్టు వేసుకుంటే వాళ్ళ ఇంటికి సరిపడా కందిపప్పు 6 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. మీకు కందిపప్పు మంచిదా కాదా, హైబ్రిడా దేశవాళీ ఎలా తెలుసండి? ఎంత చిన్నగా ఉంటే పప్పు, ఎంత చిన్నగా ఉంటే అంత దేశవాళీ రకం, ఎంత పెద్దగా ఉంటే అది హైబ్రిడ్. అంటే ఆవుకి జెర్సీకి ఏమైనా తేడా ఉంటుంది అన్నమాట అండి. కానీ అసలు పూర్వం కందిపప్పు ఈ కందులు కుండలో వేయించి ఇసురుతారు. అలా ఇసురిన పప్పు ఇది. కానీ మీ పిల్లలకి ఒక్కసారి పెట్టారనుకోండి, రోజు పప్పు అని అడుగుతాడు. ఇప్పుడు పప్పు అని ఎవరు తినరు. ఇప్పుడు పప్పు అని చేస్తే పారిపోతారు. ఇదేంటో చెప్పండి అమ్మ, చెప్పండి అమ్మ. అసలు ఉప్పు ఇదే. మనకి తెల్లగా ఉంటుంది కదా కల్లుప్పు, అసలు కల్లుప్పు ఇది. అప్పట్లో ఇలా ఉండేది. ఇందులో 72 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి విత్ అయోడిన్ కలపక్కర్లే. అదొక పెద్ద మాయ అనుకోండి, వదిలేద్దాం కూడా మనకెందుకు. కానీ అయోడిన్ పదం వచ్చాకనే అయోడిన్ కలిపి ఉప్పు తినడం వల్లే థైరాయిడ్ జబ్బులు వచ్చాయి. ఈ ఉప్పు తినడం లేవు. ఎందుకంటే ఇది పాత ఉప్పు, ఇప్పుడు మళ్ళీ పండిస్తున్నారు వాళ్ళు, మనకు దొరుకుతాయి. ఒక 2 బౌద్ధ భిక్షువులు అరకు ప్రాంతంలో మారుమూల లోపల ఒక విలేజ్ కొండ మీద ఒక ఊరు వచ్చి మేము ఇక్కడ తపస్సు చేసుకుంటాం, మాకు కొంత పొలం ఏమన్నాయంటే ఒక ఊరు వాళ్ళు ఇచ్చారు, ఇంకో ఊరు వాళ్ళేమో పొమ్మన్నారు. మా ఊరు వెళ్ళితే ఏమన్నారు, ఇంకో ఊరు ఇచ్చారు, పక్క ఊర్లే. ఆ సంవత్సరం వాళ్ళ పొలంలో ధాన్యంలో బంగారం పండిందంట ఇచ్చిన వాళ్ళది, ఇవ్వని వాళ్ళ దాంట్లో బీడి అయిపోయిందంట. ఇప్పుడు దాకా ఏం పండదు అక్కడ. బంగారం గరువు సేమలి గరువు అంటారు వాళ్ళు. ఆ భూమిని బంగారం గరువు సేమలి గరువు పిలుస్తున్నకుండా వేరే విషయం. వాళ్ళు వస్తూ 2 మొక్కలు తెచ్చుకున్నారు బ్యాగులో పెట్టి, అవి అక్కడ వేసుకుని వాళ్ళు తపస్సు చేసుకున్నారు, చాలా కాలం ఉన్నారు. అందుకు దాన్ని ఉపవనం అని పిలుస్తారు. ఆ ఊరు కూడా ఉప అని పిలుస్తారు. ఓకేనండి. వాళ్ళు ఈ సాధనతో పాటు ఈ గింజలతో దీపం వెలిగించి ఆ దీపం ముందు తపస్సు చేస్తారు. ఆ దీపం ముందు ధ్యానం చేసుకుంటే ఆ కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది అనమాట అండి. అంటే డీప్ లెవెల్కి వెళ్ళిపోతారు, మంచి ఆరా ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట ఇది ఉంటే. అంతకన్నా ఇంకా ఉపయోగం ఏంటంటే నైట్ భోజనం చేయాలన్నా ఇది లైట్, ఈ గింజ లైట్. ఒక గింజ 15 నిమిషాలు వెలుగుద్దండి. ఒక గింజ వెలిగిస్తే ఒక గింజ 10 నిమిషాలు వెలుగుద్దండి దీని లోపల గింజ. వాళ్ళు ఒక ఊసకి ఒక 10 గింజలు గుచ్చుకొని ఒకటి వెలిగిస్తారన్నమాట. అలా అయిపోతుంది కూడా వెలిగిస్తారు. ఇలా భోజనం చేసి ఆర్పేసి పడుకుంటారు. మళ్ళీ ఆర్పేసి మళ్ళీ వెలిగిస్తే మళ్ళీ వెలుగుద్ది. ఈ పావుగంట ఇల్లంతా లైట్ అనమాట. వాళ్ళు వంట చేసుకున్నా, భోజనం చేయనా, సర్దుకున్నా, పక్కలు సర్దుకున్నా లైట్ అనమాట. మళ్ళీ తెల్లవారుజాను వేసారనుకోండి, తెల్లవారుజాను ఇలా ఓసుకో 10 గింజలు గుచ్చుతారు, ఒకటి వెలిగిస్తారు. అది అయిపోతుంటే దాన్ని కూడా తోస్తారు, అది మళ్ళీ అంటుకుంటామండి. ఇలాగా ఒక పావుగంట దాకా వెలుగుద్ది అనమాట. అది లైట్. ఈ గింజల నుంచి ఆయిల్ తీసి దీపారాధన చేస్తారు. ఇప్పుడు అక్కడ 16 ఎకరాల్లో ఈ మొక్కలు, చెట్లు, వృక్షాలు ఉన్నాయి. ఇంత లావు చెట్టు అవ్వాలనుకోండి 50 ఏళ్ళు పడుతుంది. ఇంత లావు చెట్టు అవ్వడానికి 50 ఏళ్ళు పడుతుంది. అలా అక్కడ వనం ఓ 400 సంవత్సరాల నుంచి పెరిగి 16 ఎకరాల్లో పెరిగింది కదా. మీరు అక్కడి నుంచి తీసే మొక్క ఒక అంగుళం దాటి వేస్తే బతకదు. అదేందుకు ఆ ప్రాంతం 16 ఎకరాలు వాళ్ళు ఏదైతే తిరిగారో ఆ ప్రాంతం తప్ప ఇంకొక చోట పెరగదండి. అక్కడే పడిపోయి మొక్కలు విరిగిపోతాయి. అలాంటి ఉపవనంలో ఇది అరుదైన మొక్క అనమాట. నల్లల్లం తెలిసేది. నల్ల అల్లం, ఇది నల్ల అల్లం, ఇది బ్లాక్. మన అల్లం కన్నా చాలా స్ట్రాంగ్ అనమాట అండి. మీకు జలుబు వచ్చిందనుకోండి, దగ్గు, జలుబు, జ్వరం ఉందనుకోండి, మనం ఏ టాబ్లెట్ వేసుకుంటాం, లేకపోతే తులసి కషాయం, మిరియాల కషాయం తాగుతాం, మిరియాల పాలు తాగుతాం. ఇదేం తాగక్కర్లేదు.
ముక్కు దగ్గర పీలిస్తే దెబ్బ తగ్గిపోద్ది. ఇవన్నీ మేము వాళ్ళ దగ్గర అంతరించిపోతున్నాయి. ఇవన్నీ 1-2 మొక్కలు వాళ్ళ దగ్గర సేకరించి నేను ఒక 2 ఎకరాల 3 ఎకరాల విత్తనాలు తయారు చేశాను. ఈ నెక్స్ట్ ఇయర్ అందరికీ ఆ ట్రైబ్స్కే 10 ఎకరాలు వేయిస్తున్నాం. 2028 నాటికి ఇవన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. వాళ్ళే అమ్ముతారు. ఆయుర్ పంచామృతంలోని ఆయుర్ పంచామృతం అని మనకి ఒక 1000 ఏళ్ల క్రితం టీ. అది మన భారతీయుల టీ. అది తంగేడు పువ్వు టీ, తెల్ల మధ్య చెక్క టీ, తులసి టీ, మిరియాలు టీ, ఇలాంటి వాటిలో తంగేడు పువ్వు టీ, తంగేడు గింజల కాఫీ మనకి. సో అలాంటి టీ పంచామృతాన్ని కింద పెట్టాను, వేడి చేసి రెడీ చేశాను. మీరు వెళ్తా తాగి వెళ్ళండి. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే ఆకలి వేస్తుంది తింటున్నావా, టైం అయింది తింటున్నావా, ఆకలి వేసి తింటున్నావా, టైం అయింది తింటున్నాం, అంతేనా కదా? ఆకలి సార్ తింటున్నాం, ఆకలి తెలియదు నాకే, నిజమైన ఆకలి చూద్దాం, చెప్తాను ఎలా వస్తుందో. రైట్, పటికలమ్మా, ఈ పూర్వకాలం పటికలం ఇదే, అసలు పటికలం ఇదే. గింజల కాఫీ. తంగేడు అంటే చాలా రకాల తంగేళ్ళు ఉన్నాయి. పసుపు పూలు, గౌరవం పూజ చేస్తారా అమ్మవారి పూజకి? అది తర్వాత నాగుల చవితికి పుట్టమే పెడతారా? అదే, అది గింజల కాఫీ. పువ్వులు టీ, పువ్వులతో టీ, గింజలతో కాఫీ.